మాటిచ్చే ముందే ఆలోచిస్తా, మాటిచ్చాక తగ్గేదేలే. దేవుడా బ్యాంక్లో గోల్డ్ పెట్టకుండా చూడు స్వామి. ఈ నెక్లెస్ శారీ మీదకి డ్రెస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. నేను గోల్డ్ తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ మా ఆయన అడిగితే ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. 1 lakh బడ్జెట్ అలొకేట్ చేశారు. నిజమా అంటే మాటిచ్చే ముందే ఆలోచిస్తా, మాటిచ్చాక తగ్గేదేలే అని డైలాగ్ అయితే కొట్టాడు. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎండ్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఈరోజు మేము గోల్డ్ షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడ జాయలుకాస్లో 50% ఆఫర్ ఉంది. జూన్ 14th నుంచి జూలై 14th వరకు ఈ ఆఫర్ నడుస్తుంది. 50% ఆఫర్ అంటే గోల్డ్ మీద అనుకున్నారు, మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫర్ అయితే ఇస్తున్నారు జాయలుకాస్లో. 50% ఆఫర్ అన్నా కూడా మనకు బెనిఫిటే కదా. నేను లైట్ వెయిట్లో ఎలాంటి నెక్ పీస్ తీసుకున్నాను, దాని వెయిట్ అండ్ కాస్ట్ ఎంత పడింది, ఇంకా మేకింగ్ ఛార్జెస్, GST మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇక్కడైతే నేను కొన్ని నెక్ పీసెస్ పెట్టుకొని చూసాను. ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో కదా, నా డ్రెస్కి బాగా మ్యాచ్ అయింది. కలర్ అయితే చాలా బాగుంది. నేనైతే మోస్ట్లీ బెస్ట్ అనిపించినవన్నీ ట్రై చేసి చూసాను. మనకు గోల్డ్ కొనేటప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. తీసుకునేది ఒకటైనా చాలా చూస్తాము. నేను కూడా ఇక్కడ అంతే. ఫస్ట్ నచ్చినవి 3 పక్కన పెట్టాను. ఫైనల్గా అయితే అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ చూడగానే ఒకటి బాగా నచ్చింది. ఫైనల్గా కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాను. నేను తీసుకునేది అయితే లైట్ వెయిట్లో ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది, మరి అంత డెలికేటెడ్గా కూడా లేదు. ఈ మూడింట్లో నేను ఏ సెలెక్ట్ చేసుకున్నానో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. అలాగే ఈ మూడింట్లో మీకు ఏ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నార్మల్గా పింక్ స్టోన్లో ఉండేది 1,40,000 50 ఉంది. ఇంకా మిగిలినవి 2 కూడా 1,30,000 లోపే ఉన్నాయి. 3 అయితే బాగా నచ్చాయి నాకు కూడా. కానీ ఒక నెక్లెస్ అయితే తీసుకొని ఇంకా బిల్ కూడా వేపించేసి ఇంటికైతే వచ్చేసాము. నేను ఏ నెక్లెస్ తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఏదైనా గోల్డ్ కొన్న తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత వేసుకుంటాం కదా, అలాగే నేను కూడా దేవుని దగ్గర పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను. ఈ గోల్డ్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, మా ఆయన తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకుండా అని మొక్కుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్ అండి. మీరు నిజమని ఎంతమంది అనుకున్నారు? ఫైనల్గా నేను తీసుకున్న చైన్ ఏంటో చూపిస్తాను రండి. ఇదేనండి నేను తీసుకున్న ప్రిట్టి నెక్లెస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే నాకు లైట్ వెయిట్లో చాలా ఎలిగెంట్గా అనిపించింది. ఇంకా ఈ నెక్లెస్ అయితే చాలా సింపుల్గా డ్రెస్ మీదకైనా ఇంకా శారీస్ మీదకైనా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి కూడా బాగా సెట్ అవుతుంది. అలాగే ఇలాంటివి తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పుడైతే దీనికి టైం వచ్చింది. ఇప్పుడు ఇది వెయిట్ ఎంత పడిందో, కాస్ట్ ఎంత పడిందో చూద్దాం. ఒకసారి వేసుకొని చూపిస్తాను, ఎలా ఉందో ఐడియా వస్తుంది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను అక్కడ ఒకసారి అలా పెట్టుకొని చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సో ప్రిట్టిగా అనిపించింది. ఈ చైన్ అయితే మనం డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ పడిందో, కాస్ట్ ఎంత పడిందో చూద్దాం. నేను తీసుకున్నప్పుడు గోల్డ్ కాస్ట్ అయితే 6,625 రూపాయలు per గ్రామ్ ఉంది. అలాగే 10 grams వచ్చేసి 1 తులా వచ్చేసి 66,250 రూపాయలు. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 17 grams ఉంది. స్టోన్ వెయిట్ వచ్చేసి 1.130 గ్రామ్ ఉంది. అంటే 1.5 గ్రామ్ కంటే కూడా తక్కువగానే ఉంది. మిగిలిందంతా గోల్డ్ వెయిటే, అంటే నియర్లీ 16 grams గోల్డ్ వెయిట్ అయితే ఉంది. స్టోన్ కాస్ట్ 3,390 రూపాయలు పడింది. ఇంకా మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి నార్మల్గా గ్రామ్కి 2,000 రూపీస్ అంట, కానీ నాకు 50% ఆఫర్లో గ్రామ్కి 1,000 రూపీస్ పడింది. టోటల్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 13,041 రూపాయలు అయితే పడింది. ఇంకా సెంట్రల్ GST, స్టేట్ GST, సెంట్రల్ GST వచ్చేసి 1.5, స్టేట్ GST వచ్చేసి 1.5, టోటల్ GSTs వచ్చేసి 3% పడింది. టోటల్ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి 1,25,000 రూపీస్ అయితే పడింది. ఇంతేనండి నా గోల్డ్ షాపింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.